నమస్తే, నేను అక్షిత్. మనతో పాటు మీడియా ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు మనతో పాటు. చెప్పండి అన్న, అసలు ఏంది కాంగ్రెస్ వ్యూహం ఏంది ఈ ఎలక్షన్లో? ఇలా వ్యూహాలు ఏం లేవు, ప్రజలను చైతన్యం చేయడం మాత్రమే ఉంటుంది. ఇవి ఎన్నికలు, వ్యూహాలు వేయడానికే బీజేపీ ఉంటుంది, ప్రజలను చైతన్యం చేయడానికే జరుగుతున్న వాస్తవాలు చెప్పడానికే కాంగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత నష్టపోతున్నారు, 10 ఏళ్లలో ఎంత వెనక్కి పోయినాము, దేశం ఎంత అప్పులలో పడ్డది, తర్వాత ధరలు ఎంత పెరిగినాయి, కొలువులకి పేదోడు ఎంత దూరం అయిపోయాడు, ఈరోజు సమస్యలు వస్తే చెప్పుకోలేనటువంటి విధ్వంసమైన వ్యవస్థలు ఎట్లయినాయి, ఇవన్నీ ఒక ప్రభుత్వ వైఫల్యంతో జరుగుతాయి. కాబట్టి కేంద్రంలో మళ్ళొకసారి గిట్ట బీజేపీ వస్తే ఈసారి మాత్రము ఆకలి రాజ్యాలు లేకపోతే పస్తులతోటి పండుకునేటటువంటి సందర్భాలు చవి చూస్తారనేటటువంటి ముందే మేము చైతన్యపరుస్తూ ప్రజల్లోకి పోతా ఉన్నాం. మీ మేనిఫెస్టోలో చూస్తూ ఉంటే అంటే కుల విభజన చేస్తాము, దాని ప్రకారం ఇస్తాము, మళ్ళీ విభజించే ప్రయత్నము చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి, మీరేమంటారు? అంటే ఏది విభజించేటటువంటిది? ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చేశారో కులాలను మతాలంటూ హిందూ సమాజాన్ని మొత్తం విభజించి మళ్ళీ పాలించే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే గతంలో బ్రిటిష్ వారు చేశారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుందని చెప్పేసి అంటున్నారు. వర్ణ వ్యవస్థని బీజేపీ నమ్ముతుంది, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ పార్టీ అందరిని ఒకటే అంటుంది, అందుకనే సెక్యులరిజం అంటాం. వాళ్ళేమో ఒకటే మతం అంటారు, మనమేమో సర్వమతాలు ఒకటే అంటాం. అదే దేశ సార్వభౌమత్వం అంటాం, దాన్ని వసుదైవ కుటుంబం అని కూడా మాట్లాడతాం. సో బీజేపీ ఏదైనా మతాల గురించి లేకపోతే కులాల గురించి మాట్లాడినప్పుడు దయ్యాల గాడ్ ఫాదర్లు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. వాళ్ళు ఎందుకు విడదీద్దాం అనుకుంటారు? విడదీయడం కాదు, భాగస్వాములను చేయడం గురించి. విడదీయడం వేరు, విడదీయడం మీరు చేసేటటువంటి పని. అరే ముస్లింలు అట్లా అన్నారంట, హిందువులు ఇట్లా అయ్యారంట, పలానా రాష్ట్రం ఇదంట, పలానా అదంట, పక్కనోడు ఇదంట, విద్వేషాలు, వాడు ఎస్సీ అంట, వీడు ఎస్టీ అంట. ఈ విద్వేషాలు రగిల్చడానికి బీజేపీ అనేది ఒకటి ఉంది. దాని ప్లేస్ని ఎవరు తీసుకోరు, తీసుకోనికే ఎవరు కూడా అది చేయరు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది క్షేత్రస్థాయిలో వెనుకబడుతున్నటువంటి అన్ని జాతులను కూడా ముందుకు తీసుకొని రావాలి, పరిపాలనలో భాగస్వాములను చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మేము ఎవరిని విడదీసేటటువంటి అంశం కాదు, మేము రాజకీయాలే అట్లా చేస్తలేమో అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ చేయమన్నారు. మరి నిన్న రంజాన్ అయింది కదా, నిన్న రంజాన్ అయితే ఎందుకు ఇదే బీజేపీ నేతలు అందరూ పోయి సర్వమతాలు ఒకటే అనేటటువంటి సందర్భాన్ని ఎందుకు చూపెట్టలేకపోయారు కదా? దానికి జవాబు అడగరాదు. ఇదే ప్రధానమంత్రి గారు పోయి ఎందుకు చేయలేదు అడగరాదు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉన్న చోటే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి? అటు మొన్న చూసుకుంటుంటే అటు కర్ణాటకలో వచ్చేసి 40 పైన కూడా జరిగింది, నిన్న వచ్చేసి మన తెలంగాణలో హోలీ సందర్భంగా జరిగింది. ఎందుకని ఇలాంటివి జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు, కాంగ్రెస్ బాగుంటే ప్రజలు బాగుంటారు. కాంగ్రెస్ని కాపాడుకుంటే రాజ్యాంగాన్ని కాపాడుకున్నట్టు. ఇవేవి బీజేపీకి పడదు. బీజేపీ అని అంటే కొంతమంది స్వార్థపరులు, బీజేపీ అని అంటే రాజ్యాంగ విధ్వంసం, బీజేపీ అంటే విభజించి పాలించడం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే వాళ్ళకి మంట మండుతుంది, అవునా కదా? సో అసలైనటువంటి వ్యవహారాలు, సపోజ్ నీకు ఆకలి అవుతుంది అనుకో, నువ్వు ఆకలి గురించి అడుగుతావని తెలిసిందనుకో, నీ దృష్టి మరల్చనీకే నేడే కొట్లాడానికి. ఇక అప్పుల సంగతే మనం ఆడుకుందాం. అప్పు అడగనీకి ఒకటి వచ్చింది అనుకో, భార్య భర్తలు కొట్లాడుకున్నాడు చేస్తే ఏమవుతుంది? అది ఇదేందుకు వచ్చిన పంచాయతీ అసలు కథ మర్చిపోతాడు, ఇంకో కథ మొదలవుతుంది. సేమ్ బీజేపీ అంతే. హనుమాన్ చాలీసా అయినా లేకపోతే మనం పఠించేటటువంటి ఏవైనా కూడా భగవంతునికి సంబంధించినటువంటి మన వ్యక్తిగతం, అవునా? భగవంతునికి అందరం మనం మొక్కుతాం ప్రతిరోజు. ఒకరోజు శనివారం అనంటే హనుమాన్ స్వామి గుడికి పోతాము, లేకపోతే సోమవారం అనంటే ఇంకో దగ్గర పోతాము, మనకు నచ్చిన దగ్గర పోతాం. ప్రతి పండుగ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము. ఎవరికి నచ్చినట్టు చెట్టును ఒకరు మొక్కుతారు, పుట్టును ఒకటి మొక్కుతారు, ఎవరిని రాయిని మొక్కుతారు, మెడిటేషన్లో కూర్చొని కూడా అదే దైవత్వం అని నమ్ముతారు. ఏ నమ్మకమైనప్పటికీ కూడా సమాజానికి హితం చేస్తుంది అని అంటే ప్రోత్సహించేటటువంటిదే హిందూ మతం అని నేను నమ్ముతా. మంచి చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎవరిని మొక్కినా సరే సదుద్దేశం ఉంది అన్నప్పుడు కానీ దురుద్దేశంతో రాజకీయాలు చేసే బీజేపీ ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? నువ్వు మంచి చేసింది ఒకటి చెప్పు, పేదోనికి అన్నం పెట్టినటువంటిది ఒకటి చెప్పని ఇందాక నేను అడిగిన. ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి 10 ఏళ్ళలో. లేకపోతే పేదోళ్ళే కదా పెన్షన్లు అంటే ఎవరికోసేబా? 250 రూపాయలు పెన్షన్ అంటే పేదోడే కదా. ₹1 పెంచినటువంటి పాపన వాళ్ళే అన్నం పెట్టనీకే, ఒక ఆపత్తులు ఉంటున్నానికి అన్నం పెట్టనీకే చేయలేనవి నువ్వు ఈరోజు శుద్ధులు సూక్తులు చెప్తా అంటే ఎవడు నమ్ముతాడు? కాబట్టి బీజేపీ యొక్క ఆలోచనలు నీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని చదువుకున్నటువంటి వాళ్ళని దృష్టి మరల్చేటటువంటి రాజకీయాలు చేస్తుంది. అసలైనటువంటి వ్యవహారం నుంచి పక్కదారి పట్టించేటటువంటి రాజకీయాలు చేస్తుంది. ఈరోజు అసలైనటువంటి వ్యవహారాలు ఏంటిది అంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మనం తినేటటువంటి తిండి, కూడు గూడు గుడ్డ. సో ఈ అంశాల గురించి ఎందుకు మాట్లాడతలేము? స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్లో ఇంకా పేదరికం ఉందని చెప్పి మాట్లాడినటువంటి మోడీ నువ్వు వచ్చిన తర్వాత ఇంకో 20 కోట్ల మందిని కిందికి వేసినావు. మరి దీని గురించి నువ్వెందుకు మాట్లాడతలేవు? సో మీలాంటి వాళ్ళు మధ్యలో వచ్చి చేసినటువంటి విధ్వంసాన్ని పునర్నిర్మించాలనంటే సమయం ఎప్పుడు పడుతూనే ఉంటుంది. రాజకీయాల్లో స్వార్థం అనేటటువంటిది ఒక దుర్బుద్ధితోటి మీరు చేస్తూ ఉంటారు.
కానీ సమాజ హితం అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తాం. చాలా తేడా ఉంటుంది. బీజేపీ నాయకులు చాలామంది బండి సంజయ్ లాంటి వాళ్ళు చాలామంది ఓపెన్గానే స్టేట్మెంట్ చేశారు, మేము హిందువుల కోసం మద్దతుగా ఉంటాం, హిందువులతోనే ఉంటామని చెప్పేసి. మీరేటు ఉంటారు? మేము భారతీయుల కోసం ఉంటాం, ఈ దేశ ప్రజల కోసం ఉంటాం, దేశం మాది అనుకునేటటువంటి వాళ్ళ కోసం ఉంటాం, ఈ దోషం జోలికి వస్తే చేయి కలిపి యుద్ధం చేసేటటువంటి వాళ్ళ కోసం ఉంటాం. సో భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటోళ్ళం మేము. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, భిన్నతామే ఏకత ఎహీస్ దేశ్కి విశేషత. కనీసం ఆ ఫండమెంటల్ డెఫినేషన్ తెలియనటువంటి మూర్ఖులు అట్లా మాట్లాడతారు. కానీ ఈ దేశము ఈ దేశ హితం గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు సర్వమతాలను కూడా కలుపుకొని ముందుకు పోతారు, నీ మతాన్ని నువ్వు గౌరవించుకుంటూ. ఆ చిన్న గుణం ఉన్న వాళ్ళ గురించి మనమేం రెస్పాండ్ చేస్తాం? అది వారి యొక్క లేఖితనం, తెలివి లేనటువంటి తనం అని అందామా, స్వార్థం అందాం. ఈ తెలివి ఎందుకు లేదు? బ్రహ్మాండమైనటువంటి తెలివి ఉంది. జనాలలో పుల్లలు పెట్టి ఎట్లా విద్వేషాలు రగిల్చాలనేటటువంటి తెలివి ఉంది. మేము అంటే గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటా ఉంటే జనాల్లో పోతా ఉంటే రాముని కట్టిరింది బీజేపీ అని ఒక పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది, రాముని గుడి. ఇప్పుడు సో అందుకే ఈసారి మాత్రం బీజేపీకి ఓటేస్తాం అన్నట్టు వాళ్ళు చేయడం జరిగింది. దాన్ని ఎట్లా ఇప్పుడు దానికి కాంగ్రెస్ పార్టీ పోలేదు, ఇన్విటేషన్ వచ్చిన దీన్ని ఎట్లా ఎదుర్కొంటుంది? నేను ఒకటి అంటబ్బా, అదే అయోధ్యలో రాముడి గుడి అయోధ్య గుడి కట్టుకోవడానికి మనకు జాగా ఎట్లు ఇచ్చారో మన మస్జిద్ కట్టుకోనికి కూడా జాగా పక్కనే ఇచ్చారు. మరి మస్జిద్ కట్టింది కూడా బీజేపీ అందాం కదా. ఇదన్నప్పుడు అది అనాలి కదా. సుప్రీంకోర్టు డైరెక్షన్లో వచ్చినటువంటిది అటు రామాలయం కట్టుకోమని అన్నది, మస్జిద్ కూడా కట్టుకోమని అన్నది. ఇద్దరిని అమికబుల్గా సొల్యూషన్ చేసింది అక్కడ. మరి మస్జిద్ కూడా నువ్వే కట్టిస్తున్నావు అనాలి కదా. నువ్వు అన్నటువంటి దానికి నీకే వ్యతిరేకంగా మరి వచ్చినట్టే కదా. ఎందుకు ఇట్లా చూడు, ఒక సెలక్షన్ని ఒక పార్ట్ని మాత్రమే తీసుకొని జనాలకి రుద్దేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇది నేను అడుగుతున్నా. మరి రాముడిని గుడి కట్టినటువంటి మీరు రాముడు చెప్పినటువంటి నీతి సూత్రాలు ఎందుకు అవలంబిస్తలేరు? పేదవాన్ని ఎందుకు చూస్తలేరు? ధర్మ మార్గంలో ఎందుకు నడుస్తలేరు? సత్యవంతులు ఎందుకు అయితలేరు? నిజం ఎందుకు మాట్లాడతలేరు? ప్రజలను ఎందుకు ముంచుతున్నారు? ఆఖరికి దక్షిణ భారత అయోధ్య అని చెప్పుకునేటటువంటి భద్రాచల రాముడిని నువ్వు ఎందుకు చిన్న చూపు చూస్తున్నావు? ఎంతసేపు దేవుడు అనేటటువంటి మళ్ళా కూడా చెప్తున్నా, ఆధ్యాత్మికత మన వ్యక్తిగతం. కానీ దేవుడిని మనం మొక్కుతాం. కడుపులో ఆకలి గురించి నేను మాట్లాడుతున్నా. నీ కడుపులో ఆకలి అవుతుంది అనుకో, చిత్తం శివుని మీద ఉంటుంది, భక్తి మాత్రం ఇంకేంటో ఉంటుంది. అవునా కాదా? నీ కడుపులో ఆకలి అవుతుంటే పూజ మీద ఆయన ఏకాగ్రతగా నువ్వు ఉండగలుగుతావా? నేను ఆకలి గురించి మాట్లాడుతున్నా, పిల్లల గురించి మాట్లాడుతున్నా, విద్య గురించి వైద్యం గురించి మాట్లాడుతున్నా, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. అంతే తప్ప విద్వేషము విధ్వంసము విషయం గురించి నేను మాట్లాడట్లేదు. దానికోసం బీజేపీ ఉందంటున్నా. నువ్వు అడిగినటువంటి ప్రశ్నలు బీజేపీ వాళ్ళు మాట్లాడినటువంటి ఇవి ఏ ఒక్కటన్నా ప్రజలకు అనుకోవచ్చేటటువంటివి ఏమైనా ఉన్నాయా? నేను ఒకటి అడుగుతున్నా, భావోద్వేగానికి సంబంధించి ఉండే చెప్తున్నా. భావోద్వేగాలే వాళ్ళకి కావాలి. ఆ భావోద్వేగాలు ఉన్నప్పుడు మాత్రమే నేను కడుపు నిండా మాత్రం నేను బతకగలుగుతా, మీరు మాత్రం కొడుకుతావండి. ఎందుకో ఇదే అమిత్ షా కొడుకు ఎందుకో వచ్చి యుద్ధం చేస్తలేడు? మరి ఇదే కొట్లాట మన ఢిల్లీలోకి అంత పెద్ద కొట్లాట్లయినాయి కదా. ఎందుకో బీజేపీ నాయకుల యొక్క పిల్లలు వారి యొక్క పెద్ద పెద్ద పుత్రరత్నాలు కూడా ఆడనే ఉంటారు కదా. మరి వాళ్ళెందుకు ఆ గొడవలలో లేరు? ఎందుకు పేదోడే ఉన్నాడు? రొట్టె మీద పన్నేసేది వానికే, పొట్ట మీద కొట్టేది వాన్నే, కొట్లాటలు పెట్టేది వాళ్ళకే, చచ్చిపోయేది కూడా వాళ్ళేనా? రాజకీయం కాదా ఇది? మీరు చేసేది ఏంది? జనాలకి ఏంది? తెలివిలేని వాళ్ళు మేము ఏం చెప్పినా నమ్మేసేస్తారు అనేటటువంటి మీ యొక్క తెలివితేటలు ఏవైతే ప్రదర్శిస్తున్నారో ఈసారి దేశం దాన్ని తిప్పి కొట్టబోతుంది. మతం ముసుగులో మీరు చేసేటటువంటిది ఎవరు కూడా క్షమించరు. మతాలని గౌరవించుకుంటూ ప్రగతి పదం కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వారు ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోటైపోతున్నారు. ఇది ప్రధానంగా డమ్మీ క్యాండిడేట్లను పెట్టిర్రు కాంగ్రెస్ అని చెప్పేసి ఒక ఆరోపణ వస్తుంది. ఎస్పెషల్లీ మల్కాజ్గిరికి సంబంధించి కావచ్చు, కొన్ని ప్రాంతాలు కావచ్చు. దీనికి మీరు సమాధానం ఇస్తారు? అట్లనే ఉండి ఇంట్లో కూర్చోరాదు. ఆయన డమ్మీ అవుతాడా మమ్మీ అవుతాడా నీకే తెలుస్తుంది. ఇంట్లో కూర్చో, డమ్మీ అని నువ్వే అంటున్నావు కదా. ఇంట్లో కూర్చోరాదు. బయట ఎందుకు కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతావు? ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ? ఇంట్లో కూర్చొని గెలు. కేటీఆర్ మాట్లాడుతూ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుండు రేవంత్ రెడ్డి బీజేపీకి అని చెప్పి చెప్తా ఉన్నాను. కేటీఆర్కి ఇంకెక్కడ శాంక్టిటీ అండి? కేటీఆర్ చెప్తాడు నిన్నేటట్టుందా? కేటీఆర్ మాటలకు ఏం పస్తుంది? 10 ఏళ్ళు చెప్పిండు, ఒరలిండు. ఈ దేనికోసం ఒరలిండురా అని అంటే మనందరినీ కరగనాకనికి వదిలిర్రు. అవునా కదా? ఏదో ఒకటన్నా పనికొచ్చిందా? 10 ఏళ్ళలో 100 ఏళ్ళ విధ్వంసం చేసిపోయినటువంటి వీళ్ళు మాట్లాడితే ఇంకా ఈనేటటువంటి టైం వేస్ట్ పనులు ప్రజలు చేస్తలేరు. ఇంకా దానికి ఓటేసేటటువంటి ఆలోచనలు కూడా ప్రజలు లేనప్పుడు దాని గురించి చర్చ శూన్యం. కేటీఆర్ కూడా మామూలుగా కేసీఆర్ మాట్లాడుతూ పండబెట్టి తొక్కి మరి నీళ్ళు తీసుకొస్తా, రైతుల జోలికి వస్తా అని మాట్లాడుతుండు. మీరు దీనిపైన ఈ కామెంట్స్ పైన మీరు ఏమంటారు? ఆ రైతుల మధ్యకు నువ్వు పండబెట్టి తొక్కి నీళ్ళు తెస్తావు, నిన్నే తొక్కి నారదీస్తారు జనాలు చెప్తారు. ఇక కాళేశ్వరం 1,47,000 కోట్ల రూపాయలు పెట్టి నీ అయ్య జాగిరా కట్టి కూలగొట్టినావు. ఇంకొకటి
కాళేశ్వరాన్ని కూల్చింది కేసీఆర్ అయితే కరువు కాంగ్రెస్ ఎట్లా తెచ్చినట్టే నేను అడుగుతున్నా. ప్రాజెక్టు 1,47,000 కోట్ల రూపాయలు పెట్టి కులగొట్టినోనివి నువ్వు, అవినీతి అక్రమాలు దాంట్లో చేసి కక్కుర్తి పడి కరువును తీసుకొచ్చినటువంటి నువ్వు కాంగ్రెస్ పార్టీ రాగానే 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీద వేస్తే జనాలు ఒప్పుకుంటారా? జనాలు అంత తెలివి తక్కువలా? కాబట్టి పండబెట్టి తొక్కుతా నారదిస్తా ఇవంటే నువ్వు అప్పుడు అధికారం ఉన్నావంటే చెల్లుబాటు అయింది, కానీ దయచేసి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నువ్వు చెప్పినవన్నీ నీ మీద గిట్ట ప్రదర్శించగలరు జనాలు. అయితే ఇప్పటికే జైల్లో ఉంది, కానీ మీరు ఈసారి మాత్రం కేటీఆర్ని కానీ లేకపోతే కేసీఆర్ కానీ జైల్లో పెట్టే అవకాశం ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన. ఇది చిన్న ఇష్యూ కాదు, వాళ్ళు చిన్న ఇష్యూ అని చెప్తున్నారు. ఒక ఇద్దరు చేశాము లుచ్చాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు దీన్ని ఎలా చూస్తారు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. దీంట్లో వెనకాల ఎవరు ఉన్నా కూడా క్షమించేటటువంటి ఆస్కారమే లేదు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడారు, ఇక్కడ మేము గెలిచిన వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వ్యక్తిగతంగా కక్షపూరితంగా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు, కానీ చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం అనేటటువంటిది చట్టరూపంలో శిక్షార్హులు కావాల్సిందే కదా. సో చట్టంలో వాళ్ళు చేసినటువంటి పాపాలు బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి మాటలు మేము పాటిస్తున్నాం. ఎవరు తప్పు చేసినా శ్రీకృష్ణుడి జన్మస్థానానికంటే జైల్లో లోపల పోవాల్సిందే అని చెప్పని అన్నాడు. మరి నువ్వు చెప్పినావు, మేము ఆచరిస్తున్నాం అంతే. ఎవరు తప్పు చేసినా, నువ్వు చేసినా, మీ కొడుకు చేసినా, బిడ్డ చేసినా జైళ్ళలో ఊసలు లెక్క పెట్టాల్సిందే. చట్టంలో ఆ తేటతెల్లమైతేనే పోతారు కదా, తప్పు లేకపోతేనైతే పోరు కదా. సో పోతారనేటటువంటి నమ్మకం తెలంగాణ ప్రజలు మొత్తం విశ్వసిస్తున్నారు. ఎందుకనంటే మీరు చేసినటువంటి పాపాలు అవన్నీ కాబట్టి. మీ సర్వే కావచ్చు, మీ అంచనా కావచ్చు, తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతారు, ఎన్ని సీట్లను గిఫ్ట్గా రాహుల్ గాంధీకి ఇవ్వబోతారు? ఒకటే లెక్క, 14 పక్కా. ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం నినాదం. 14 సీట్లు వస్తున్నాయి. బీజేపీకి ఓటు వేస్తే మన నెత్తి మీద మనమే భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టు అనేటటువంటి చైతన్యం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకుపోతుంది. నువ్వు అన్నట్టు భావోద్వేగాలను రెచ్చగొట్టి పక్కదారి పట్టించేటటువంటి రాజకీయ ముసుగులలో గిట్ట మనం పడ్డామా అంటే ఈరోజు ఆన్లైన్లలో ఉత్తగానే మనం టెంప్ట్ చేసి ఉన్న అకౌంట్లో పైసలు దోసుకుపోతారు చూసినావా, వాళ్ళకి బీజేపీ వాళ్ళకి పెద్ద తేడా లేదు. సో ముందే మనం పెడతాం కదా జాగ్రత్త, పలానా సైబర్ నేరగాళ్ళు ఉన్నారు జాగ్రత్త. సో బీజేపీ నేతలు వస్తారు జాగ్రత్త అని ప్రతి ఊర్లో బోర్డులు పెడతాం మేము.